జీవం కలిగిన దేవా మీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయ 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 హల్లెలూయ. సర్వోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవం కలిగిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. గొప్ప దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మంచి కాపరి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు 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 నాయన. భూమి ఆకాశాలు సృజించిన వాడా మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న మా దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా అయ్యా యేసయ్యా మీ ప్రార్థనా శక్తిని మాపై కుమ్మరించండి తండ్రి, మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మా తలంపుల్ని మా ఆలోచనలు సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకోనండి దేవా, మీకు స్తోత్రములు 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 నాయన. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నింటిలో మమ్మల్ని సజీవుల లెక్కలో మీ కృపా రెక్కల కింద కంచి వేసి కాపాడిన మా దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా అయ్యా ఈ 40 days ప్రేయర్ లో ప్రభువా గడిచిన 25 రోజులు ప్రభువా నాయన మీరు మాతో ఉండి ప్రభువా మా ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ రోజు జరుగుతున్న ఈ ప్రేయర్ లో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు మీరు కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభువా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశాలు సృజించిన వాడా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా యేసయ్యా నాయన ఇక్కడ నాయన నాయన త్వరపడి నాయన ప్రతి ఒక్కరు నాయన ఈ ప్రేయర్ లో పాల్గొనట్టుకు నాయన మీరు సహాయం చేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి ఆటంకములు లేకుండా మీరు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా స్తోత్రములు 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 ప్రభువా. అయ్యా మీరు మా కోసం ప్రభువా యేసయ్య ఈ లోకములోకి నాయన మనుషులుగా వచ్చి తండ్రి మా పాపముల నిమిత్తము ప్రభువా అయ్యా మీరు సిలువలో నాయన యేసయ్య మా కోసం ఉన్నారు ప్రభువా. యేసయ్య మేము వాటిని గురించి నాయన ధ్యానించుకుంటూ నాయన ఈ ప్రేయర్స్ మేము చేయుచుండగా తండ్రి అయ్యా మీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభువా, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు యేసయ్య. అయ్యా యేసయ్య ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. యేసయ్య నాయన ప్రతి ఒక్కరు నాయన మీరు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభువా. భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము ప్రభువా. యేసయ్య మీకు స్తోత్రాలు నాయన. యుద్ధాలు నాయన యేసయ్య మరణ వార్తలు ప్రభువా ఎక్కడ చూసినా తండ్రి అయ్యా అయ్యా యాక్సిడెంట్స్ ప్రభువా అయ్యా అయ్యా ఎన్నో ఘోరమైనవి జరుగుతున్నాయి ప్రభువా. మీరైతే మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభువా. మీరు మాకు క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. యేసయ్య మీరు మాకు నెమ్మదిని ఇచ్చారు ప్రభువా. యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా యుద్ధాలను మీరు ఆపివేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ సమాధానం మాకు కావాలి యేసయ్య. యేసయ్య మీరు సహాయం చేయండి అయ్యా, మీరు ఉండండి ప్రభువా. అయ్యా మీరు అధికారిగా ఉండి ఆయన ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా మీరు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా ఎందరో హాస్పిటల్స్ లో ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా అయ్యా అనాథలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా యవనస్తుల చుట్టూ మీ కాపుదల అగ్ని కంచె వేయండి ప్రభువా. యవనస్తులు తొట్టిల్లు పోకుండా మీరు కాపాడండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా ఎవరిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. అయ్యా అందరికీ మీరు చాలిన దేవుడు ప్రభువా. అయ్యా మీరు అందరికీ ప్రభువు అని మీరు చెప్పుతున్నారు కదా ప్రభువా. యేసయ్యా మీరు సహాయం చేయండి, అందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ముఖ్యంగా మా ఆత్మీయ జీవితంను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆత్మీయంగా మేము ఇంకా ఎదగాలి ప్రభువా. నిజంగా ఈ ప్రేయర్స్ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారానైనా అయ్యా మీరు ఎన్నో విధాలుగా మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభువా. యేసయ్యా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా.
యేసయ్యా మీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా అయ్యా యేసయ్యా పాస్టర్ గారిని నైనా పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో భారంతో నైనా ఈ 40 డేస్ ప్రేయర్స్ జరిగిస్తున్నారయ్యా. ముఖ్యంగా వారు ఎక్కడ బలహీన పడిపోకుండా మీరు సహాయం చేయండి తండ్రి. వారిని మీరు బలపరచండి అయ్యా. మీ కృపలో వారిని భద్రపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అమ్మగారిని మీ కృపలో భద్రపరచండి అయ్యా. మా సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. అనేకమైన నూతన ఆత్మలు మా సంఘానికి మీరు నడిపించండి యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. సంఘపు సరిహద్దులు మీరు విశాలపరచండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చే దేవుడు కదా తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 తండ్రి. యేసయ్యా మీ కృపను మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో ఉంచండి ప్రభువా. అయ్యా మీ బలమైన అభిషేకాన్ని మాలో ఉంచండి ప్రభువా. అయ్యా ఎక్కడనైనా ఈ జూమ్ కాల్లో కానీ లైవ్ లో కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా సహాయం చేయండి తండ్రి. మీ కృపను మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీరు మమ్మల్ని బలపరచండి యేసయ్యా. మీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా నాయన ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మా ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మా పాటల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి యేసయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సహాయం చేయండి తండ్రి. అయ్యా నాయన యేసయ్యా నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ చేతులకు అప్పగిస్తున్నాయన. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత నేను చెప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా 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 ప్రేమ గల తండ్రి కృప కలిగిన దేవుడా అయ్యా నాయన నీకే స్తుతులు నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన ప్రభు. ఈ విధముగా నాయన 25 దినములు పూర్తి 26వ రోజుకి నాయన ప్రవేశపెట్టినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన ప్రభు. అయ్యా ఇచ్చిన ఈ తలాంపులను బట్టి నాయన నీకు వేల వేల కొలది నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ముఖ్యంగా నాయన దైవ సేవకురాలను జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా వయసు ఎక్కువైపోయినా నాయన అయినా కూడా భారముగా అయ్యా ప్రభుని సేవ చేస్తుండగా నాయన ప్రభువ అయ్యా బిడ్డకు నాయన శక్తి బలమును అనుగ్రహించండి ప్రభు. ఆత్మశక్తిని శరీర శక్తితో ఆ బిడ్డను నాయన అరికాల నుంచి నడినంత వరకు కూడా ప్రభు నాయన అయ్యా ఏది కూడా ప్రభు నాయన నీ సన్నిధిలో ఆటంకం లేకుండా మంచి ఆరోగ్యము బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా అలాగే నాయన పాస్టర్ గారు నా తండ్రి నా ప్రభు నాయన మ్యాచ్ పాస్టర్ గారిని బట్టి స్తోత్రం ప్రభు. అయ్యా యవనస్తులు నాయన కాడి మోవటం సులువు అంటున్నావు ప్రభు నాయన. అయ్యా వాళ్ళు ఎక్కడ కూడా నాయన తొట్టెలను యొద్దు అనారోగ్యం రానియొద్దు ప్రభు. మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభు నీకు స్తోత్రములు. అయ్యా ఈ విధముగా నాయన ప్రభు ఎన్నడూ నాయన ప్రభు అయ్యా శ్రమ దినాల్లో ప్రేయర్స్ లేవు ప్రభు. అయినప్పటికీ నాయన మీరు నాయన మంచిగా నాయన ప్రభు నాయన బిడ్డలను ప్రేమించి ప్రేరేపించి ప్రభు ఈ రీతిగా 40 దినాలు నాయన ప్రభు నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ప్రార్థించడానికి నాయన వాక్యమునైనా నెమరు వేసుకోవటానికి ప్రభు, బలపడటానికి స్థిరపడటానికి మంచి నాయన ప్రభు. అయ్యా ఇదిగో ఆలోచన ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన ప్రభు. మరి ముఖ్యంగా నాయన ప్రభు నా ఆత్మీయ జీవితమును నాయన ఇంకా అంచెలంచెలుగా నాయన ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టే భాగ్యం నాకు అనుగ్రహించండి. ముఖ్యంగా నాలో ఉన్న ప్రతి మతి మరుపుని యేసు నామములో విడుదలవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బలహీనురాలినైనా ప్రభువ ఆయా శరీరము బలహీనమైన ఆత్మ సిద్ధమేనని ప్రభు అని శిష్యులు ప్రభు అలనాడు ప్రభు నా మా ఆత్మ సిద్ధమే కానీ శరీరము మాత్రం బలహీనంగా ఉన్నదని అన్న తీరును బట్టి నాయన ప్రభు ఇప్పుడు నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు. అయ్యా నన్ను క్షమించయ్యా. ప్రతి విషయంలో నేను నాయన నీకు ఆయాస్కరమైన క్రియలు ఉన్నాయేమోనని దినదినము ప్రభు అని అమరు వేసుకొని నాయన
కనుక్కొని ప్రభువ అయ్యా నాకు తెలియని రీతిగా ఏమైనా నీకు ఆయాసకరమైన పనులు చేసి ఉంటే నాకు తెలియజేయండి ప్రభువ, సరిచేయండి తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువ. అయ్యా సంఘంలోకి వెళ్ళటానికి కూడా ఓపిక చాలటం లేదు ప్రభువ. అయ్యా నాయన ఆ సంఘానికి వెళ్ళటానికి ప్రభువా అయ్యా నీకు నాయన కనుమరుగైంది ఏది లేదు ప్రభువ. నీవు నాయన సూచుచున్న దేవుడివి ప్రభువ, అయ్యా వినుచున్న దేవుడివి ప్రభువ నాయన. అయినప్పటికీ నీ సన్నిధికి దూరము కాకుండా ప్రభువ దినదినము నీ సన్నిధిలో నాయన అయ్యా ప్రభువా పోరాడి ప్రభు యాకోబు నాయన ప్రభు అయ్యా నీ సన్నిధిలో నాయన పోరాడి గెలిచినట్లు ప్రభువా నాయన ఆ రీతిగా నన్ను కూడా ప్రభు ఇక నుంచి నీవు నాయన యాకోబు కాదు ఇశ్రాయేలు అని నాయన ప్రభు యెషయా 43 అధ్యాయంలో నాకు కూడా ప్రభువా అయ్యా నా తండ్రి నా ప్రభువా నా దయవా నాయన నీకు ఒక వాక్యమును వెల్లడి చేసావు ప్రభువా. నీకు స్తోత్రములను పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను. ఇక నుంచి నేను యాకోబును ఇశ్రాయేలు అని నేను పిలుస్తానని ప్రభువా మీరు నాయన స్పష్టంగా నాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా మాట ఇచ్చినట్లు ప్రభువా నాయన నా ప్రార్థనలు అంగీకారముగా నీ సన్నిధిలోకి చేర్చుతున్నావు దేవా. అందుని బట్టి స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా సంఘంలో ప్రతి బిడ్డకు ఆత్మధైర్యం ఆత్మశక్తి నాయన పిరికాత్మ ఏమైనా ఉంటే తీసివేయండి ధైర్యంగా నాయన ప్రభు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబు నాయన మాట్లాడుతున్నాడు. నిజమే ప్రభువా. అయ్యా మేము నాయన భక్తిలో ఉండి నాయన ధైర్యంగా ఉండి ఇదిగో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలంటున్నావు ప్రభువా. అయ్యా యెహోషువ అయితే ప్రభు మీరు ఏమైనా చేయండి నేను నా ఇంటి వారిని మాత్రం నేను యెహోవానే సేవించుదామని సవాల్ విసిరాడు ప్రభు. ఆ రీతిగా నాయన నాకు తోడుగా నాయన ఇదిగో ప్రభువా నా కుమార్తె కుమారుడు ప్రభువా అయ్యా ఈ సన్నిధిలో నాయన ప్రభువా నాయన చంటి బిడ్డ కూడా ప్రభువా దినదినము ప్రార్థనలో నాయన ఇది ఒక పరలోకముగా నాయన ఎంచుకుంటున్నాను ప్రభువా. ఇంకా నా యజమాని కూడా మార్చండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంకా నాయన ప్రభువా దేవా నా రక్త సంబంధులందరినీ కూడా నాయన నీ సన్నిధిలో నా బలము చాలలేదు ప్రభువా నాయన. అందరూ మారు మనసు పొందాలి ప్రభువా. ఇదిగో రక్షణ సువార్త నాయన ప్రభువా. అయ్యా ఇది వరకైతే ప్రభువా రక్షణ సువార్త వారానికి నాయన ఒక గృహంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి నాయన మీరు ఇచ్చారు ప్రభు. ఇప్పుడు ఓపిక లేదు ప్రభు. నాకు ఓపికను దయచేయండి ప్రభు. అనారోగ్యంలో నాయన ఆరోగ్యమును దయచేసి కృపతో నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. హిజ్కియా అయితే ప్రభు 2 నిమిషాల ప్రార్థనకు స్వస్థపరిచావు ప్రభు. ఆ రీతిగా నాయన కూడా నాయన ప్రభు ఒడిదుడుకులు నాయన ఎన్నో అవంతరాలు ప్రభు ఒకదానమ్మట ఒకటి దుష్టుడు అయ్యా నా తండ్రి నా ప్రభు వెంబడించినప్పుడు కూడా ధైర్యంతో నాయన నీ సన్నిధిలో నిలబడటానికి నీకు ఉచితమైన కృపను ఇచ్చినందుకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభు దేవా ప్రతి విషయంలో కూడా అయ్యా అన్ని విషయాల్లో కూడా ప్రభు నిజమే ప్రభు. రాత్రి సమయంలో ప్రతి విషయంలో మేము నాయన తగ్గించుకొని ప్రభు నాయన నీ చిత్తములో నాయన ప్రభు అయ్యా నాయన నడవటానికి నిలబడటానికి నాయన అయ్యా నీకు నాయన నీ కృపతో నన్ను ముఖ్యముగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా కుటుంబంలో ప్రభు తండ్రి రీతిగా ప్రభు అయ్యా కోరిని విధముగా విశ్వసించిన రీతిగా ప్రభు అయ్యా నాయన బిడ్డ నాయన కోడలుగా నాయన ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఏ రోజైతే ప్రభు బిడ్డ నా దగ్గరకు వచ్చిందో కుమార్తె అని నాయన ప్రభు అయ్యా నీకు స్తోత్రములు నాయన ప్రభు. నీవు ఇచ్చిన కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు నాయన. ఇదిగో నా కుమారుడు కూడా ప్రభు అయ్యా నాయన నీవు ఇచ్చిన ఈ తపనను బట్టి నాయన ఆలోచన బట్టి నాయన ప్రభు నీ సన్నిధిలో నాయన అయ్యా ఇష్టపూర్వకముగా నాయన పట్టుదల కలిగిన ఆయన నీ సన్నిధిలో ఆదివారాలు నాయన ప్రభు అన్ని విషయాల్లో కూడా ప్రభు ఆరాటంతో పోరాడుతుండగా మంచి పోరాడి తిని నా పోరాటమును తుదముట్టించిదని పౌలు గారు మాట్లాడినట్టు నా కుమారుల్లో మీరుండి అయ్యా నా కుమారుడా నీవు బలవంతుడివి కమ్ము అంటున్నావు ప్రభు. అయ్యా నాయన ఎన్నో ఒడిదుడుకులు నాయన ఇబ్బందులు ఇరుకులు అనారోగ్యాల నుంచి
అయ్యా తప్పించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన ప్రభువా. అయ్యా అయ్యా మీరు దాటిపోవద్దు యేసయ్యా. అయ్యా మా ప్రార్థనలో నాయన ఏమైనా నీకు ఆయాసకరమైన మాటలు నాయన తెలియని రీతిలో ఉంటే దయతో క్షమించి ప్రభువా, గోజాడి నీ సన్నిధిలో ప్రభువా. అయ్యా కన్నీటితో విత్తువాడు పనలు సంతోషమైన పనలతో మోసుకొని పోవుదురు అంటున్నావు ప్రభువా. అయ్యా ముఖ్యంగా నాకు అనారోగ్యంలో ఉన్నాను ప్రభు, ఆరోగ్యముగా దయచేయండి ప్రభు. నా తండ్రి నా ప్రభు నాయన అయ్యా నాకు సంపూర్ణమైన నడకను అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రములు అయ్యా. ఈ రీతిగా జీవించి ఉన్నానంటే కేవలం నీ కృపేనయ్యా. నేను లోకంలో ఉంటే ఎప్పుడో పోదును ప్రభు. నీ సన్నిధిలో ఉండబట్టి నాకు ఆయుష్ నీవు ఇదిగో హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లు ప్రభు. అయ్యా నాకు కూడా ఆ వాగ్దానం నాకు నాయన నెరవేరింది ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా గుండెను బాగు చేసిన దేవుడా నీకు స్తోత్రములు అయ్యా. ప్రతి నర్వను ముట్టండి నాయన, నర్వలోనున్న ప్రతి బలహీనతను యేసు నామములో పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో ఇప్పటి వరకు నాయన నీ కుమార్తె చేసిన ప్రార్థన నీ సముఖంలోకి చేరిందని నమ్ముచున్నాం ప్రభు. మరొక సంబంధులందరినీ మార్చండి, పేరు పేరున మార్చండి. ఇదిగో సంఘంలో ప్రతి బిడ్డను నాయన ప్రభు ఇదిగో ఓపికతో నాయన ఇష్టపూర్వకంగా నాయన 8 గంటల కల్లా ఉడిచి ప్రభు అయ్యా ప్రేయర్ చేయటము నాయన, వాక్యమును వల్లించటము ప్రభు. అయ్యా బిడ్డలు నాయన ఎంతో నాయన ఆశగా ప్రయాసగా అయ్యా నాయన నేర్చుకోవాలి. యవన బిడ్డలు కూడా ప్రభు మీరు నాయన నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా సంఘములోనైనా యవనస్తుల్ని లేపండి ప్రభు నాయన. ఇంకా సంఘం నానాటికి అభివృద్ధి కావాలి ప్రభు. అయ్యా ఇదిగో ఈ 40 రోజులు ప్రార్థనలో ప్రభు ఎన్నో మర్మాలు, ఎంతో నాయన మొరలు ప్రభు. అయ్యా నీ సిలువలో నీవు నాయన వేలాడిన నాయన ప్రభు మా కొరకు నాయన నువ్వు చేసిన శ్రమలను బట్టి నాయన శ్రమించిన నా దేవుడా మమ్మల్ని నాయన శ్రమలోని పని మీరు మాకు తోడే. శ్రమలో చేతగాని అయితే కుంగిన వాని అయితే చేతగాని వాడగునని వాగ్దానం ఇచ్చావు ప్రభు. అలాంటి కృంగుదల లేకుండా ప్రభు అయ్యా దైవ సేవకురాలు నాయన ఇదిగో వర్ష పాస్టర్ గారు అయ్యా నాయన ప్రభు నీకు మాథ్యూ గారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రము అయ్యా. పాస్టర్ గారు పెద్ద కుమారుని బట్టి స్తోత్రము, స్టెఫన్ బట్టి స్తోత్రం, ఇచ్చిన మనో సంతానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకా కూడా నానాటికి అభివృద్ధి దయచేసి కృపతో జ్ఞాపకం చేసుకోమని నాయన ఈ చిన్ని ప్రార్థన ఈ పాస్ సన్నిధిలో పెట్టుకోమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి నామంలో వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాం. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. నిత్యానందము నిత్యజీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము నిత్యజీవము ప్రభు సముఖములో అనుభవించెదము.
ప్రభు సముఖములో అనుభవించేదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. ఒక్కరికొకరు ప్రభుతో కలసి మహిమా నగరులో నివసించేదము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలసి మహిమా నగరులో నివసించేదము. మహిమా నగరులో నివసించేదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచుండెను. మేఘవాహనుడై వచ్చుచుండెను. మేఘవాహనుడై వచ్చుచుండెను. హల్లెలూయా. 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 వాయిస్ కనెక్ట్ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ మరలా ఒకసారి వందనాలు. మరలా మనం ఈ రీతిగా ప్రభువైన యేసు నామములో మనం అందరం సన్నిధిలో కూడి ఆయనను స్తుతించి ఆయన సన్నిధిలో విజ్ఞాపించడానికి, ఆయనను స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన అమూల్యమైన అవకాశానికి నిజంగా ఆయనకే మహిమ కలుగును గాక. ఎంతో అద్భుతమైన ప్రార్థన ఇద్దరు సహోదరులు చేశారు. నిజంగా ప్రతి విజ్ఞాపన నాన్న ఆలకిస్తున్నాడండి. ప్రతి మన హృదయాన్ని లెట్స్ ట్యూన్ అవర్ హార్ట్స్ విత్ ప్రైజ్ అండ్ వర్షిప్. లెట్స్ ఇన్వైట్ హిమ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆయనను ఆహ్వానిద్దామా? మన స్తుతుల మీద ఆసీనుడవై ఉండు ప్రభా. దేనికి పనికి రాని పాత్రము తండ్రి ప్రభు. పాత్ర అయినప్పటికీ నీ ప్రభు నాయన తండ్రి, ఏ యోగ్యత లేనప్పటికీ నాయన తండ్రి, ఏ ఘనత లేనప్పటికీ యేసయ్యా తండ్రి ప్రభు, మమ్మల్ని ప్రభు నాయన తండ్రి నీ ప్రేమలో దాచి ఉంచావు తండ్రి యేసయ్యా. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్యా. యు చోజెస్, మమ్మల్ని వెతుక్కుంటూ నీవు వచ్చావయ్యా. నీ ప్రేమ మమ్మల్ని వెతుక్కుందయ్యా అని హృదయపూర్వకంగా ఆయనని స్తుతిస్తూ ఆరాధిద్దాం. శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన
జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. వెదుకుట నీవు ఆపక, ప్రేమించుట నీవు మరువక. నన్ను ప్రేమించటం నువ్వు మరువలేదయ్యా, నన్ను వెదకటం నువ్వు మరువలేదయ్యా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ ద వన్ యూ మైట్ డిజైర్ ఓ ఫాదర్, బట్ ఫాదర్ యువర్ లవ్ నెవర్ చేంజ్డ్ ఫర్ మీ అని చెప్దామా ఈ సమయంలో. నిజంగా యేసయ్య ప్రభు, శ్రేష్టమైన జనులు ఎందరో ఉన్నారయ్యా. ధనవంతులు, అధికంగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు నాయన తండ్రి. అయినప్పటికీ నాయన నువ్వు నన్ను ప్రేమించటం మానలేదయ్యా, నన్ను వెతుకటం నువ్వు మానలేదేసయ్యా. మన హృదయపూర్వకంగా ఈ సమయంలో స్తుతిద్దాం. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసయ్యకి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు అర్పిద్దామా? ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎంత అపవాది నన్ను నీ నుండి దూరం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ప్రభా, నువ్వు నాయన తండ్రి సమస్త విషయాల్ని దాటి ప్రభాయ్యా నన్ను ప్రేమించడం మానలేదేసయ్యా. నాలో ఉన్న బలహీనతలు చూడలేదయ్యా, నాలో ఉన్న ప్రభా నాయన తండ్రి తప్పిదాలని చూడలేదేసయ్యా. కేవలం నీ ప్రేమ, నీ వాత్సల్యం ద్వారా ప్రభా నాయన నువ్వు నిర్ణయించినది తప్పిపోయిన ఈ గొర్రె కొరకు ప్రభా నేను వచ్చావేసయ్యా. నన్ను నీవు మరవక, నన్ను నీవు విడవక, చాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరవక, నన్ను నీవు విడవక, చాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. వెదుకుట నీవు మానక, ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభమిచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించక, నన్ను త్రసివేయక, సంద్రాలు రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నువ్వు వచ్చావయ్యా. నిందించాలని, అవమానించాలని అందరూ ప్రయత్నించినప్పటికీ నాయన నిర్దోషిగా నాయన నన్ను ఎంచారు. అపరాధి అయిన స్త్రీ పట్టుబడిన వేళలో మొత్తం సమాజం ప్రతి ఒక్కరు ఆమెను నిందించాలని చూశారు. కానీ మన యేసయ్య, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఒక్కడే ఆమెను ఆదరించాడు, ఆమెను హత్తుకున్నాడు, ఆమెను క్షమించాడు, ఆమెను రక్షించాడు, ఆమె
తమ జీవితాన్ని నాశనం అవ్వదు. ఇవాళ మన జీవితాల్లో కూడా రాళ్ళు విసిరాలని, నిందలు వెతకాలని, అవమానించాలని ఎవరు ప్రయత్నించాలని జ్ఞాపకం చెప్తాము. నీవు నన్ను రక్షించడానికి వచ్చావు. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నాకు తెలుసు ప్రభా, నిశ్చయంగా నన్ను రక్షిస్తావు. యు విల్ టేక్ వెంజెన్స్ ఓ ఫాదర్. నా పక్షాన నిలబడతావు, నా పక్షాన వ్యాజ్యం ఆడతావు, నన్ను నిర్దోషిగా నువ్వు నిలబెడతావు. మనుషుల మధ్యలో నన్నాదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరి మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నరకలను తొడిచావు. చేయి పట్టి నన్ను లేపావు, మరకలను తొడిచావు. నీ బిడ్డలను నింపావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. రాళ్ళు విసిరి మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరి మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, పరకలను తొడిచావు. చేయి పట్టి నన్ను లేపావు, పరకలను తొడిచావు. నీ బిడ్డలను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరు. ఆఖరిసారిగా చెప్పు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను ప్రేమించుట నీవు మానక, నన్ను వెతుకుట నీవు మానక, ప్రేమించుట నీవు మరవక, వెతుకుట నీవు మానక, నూతన ప్రారంభమిచ్చావు. నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక,
ఈ పాట ఇవాళ పాడడానికి ఒక కారణం అండి. ఇవాళ మీ మధ్యలో లైక్ ఐఎమ్ డూయింగ్ అ సిరీస్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ లెజెండరీస్ ఆఫ్ బైబిల్. సో అదే సిరీస్ ప్రకారం ఇవాళ నేను ఎవరి గురించి మీ ముందు ప్రస్తావింపు చేయాలి, ఎవరి గురించి ఐ హ్యావ్ టు డిఫైన్ టుడే అని చాలా ఆలోచించాను. కానీ నాకు విధేయత గురించి చెప్పాలనిపించింది. విధేయత గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి ఇమీడియట్లీ స్ట్రైక్డ్ మై మైండ్. అదెవరో కాదండి, శిష్యుడైన మత్తయి, మాథ్యూ ద డిసైపుల్. మీ అందరికీ బాగా పరిచయమైన బైబిల్లో ఒక వ్యక్తి, మీ అందరికీ బాగా సన్నిహితంగా తెలిసిన వ్యక్తి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి. మొట్టమొదటి గాస్పెల్, మన నూతన నిబంధనలో రాయబడిన మొట్టమొదటి సువార్తకి ఆయన హీఈస్ ద ఆథర్. ఆయన రాశారు. అండ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ అమంగ్స్ట్ ఆల్ ద గాస్పెల్స్. అన్నిటికంటే ఎక్కువ చాప్టర్స్, అధ్యాయాలు ఉన్న ఒక సువార్త అది. మత్తయి అంటే అసలు దాని అర్థం ఏంటి? ఆయనకు 2 పేర్లు ఉన్నాయి యాక్చువల్లీ. కొంతమంది మత్తయి అని పిలిచేవాళ్ళు, ఇంకొక పేరు ఆయనకి లేవి అని ఉండింది. యాక్చువల్లీ వాజ్ ఫ్రమ్ ద లెనియేజ్ ఆఫ్ లివైట్స్. ఆయన లేవీల నుండి వచ్చిన, ఆ తరం నుండి వచ్చిన యొక్క బిడ్డ. అంటే ఆయన జనరేషన్స్, ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, పూర్వీకులందరూ కూడా లేవి యొక్క కుటుంబం నుండి వచ్చినవారు. సో ఆయన హీ వాజ్ ఫ్రమ్ అ వెరీ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్, ఆయన ఒక సుంకరి. ఆ యొక్క దినాల్లో వెన్ దిస్ హ్యాపెండ్, ఈ కాంటాక్ట్ జరిగినప్పుడు మెస్సయ్య గురించి మొత్తం ఇజ్రాయెల్, మొత్తం అందరూ మెస్సయ్య గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో కొంచెం హిస్టరీ డిస్కస్ చేసుకుందాం, సో దట్ ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మీకు అర్థమవుతుంది అసలు నిజంగా ఆ యొక్క దినాల్లో ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి. అసలు మత్తయి ఎందుకు ఒక సుంకరిగా అవ్వడానికి, ఆయన అసలు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాడు, అసలు ఎందుకు ఆ నిర్ణయానికి లోబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ దినాలలో రోమన్ ఎంపైర్, అంటే రోమీలు, దేవర్ రూలింగ్ ద ఇజ్రాయలైట్స్. చాలా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మనకొక కాలంలో మనం బ్రిటిష్ రూల్ చేసినట్టు ఆ టైంలో ఆ యొక్క సినారియోలో రోమీలు, దేవర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆ సమయంలో. దో దేవర్ అ వెరీ స్మాల్ కంట్రీ, చాలా చిన్న దేశం అయినప్పటికీ దేవర్ రూలింగ్. సో దే టుక్ క్యాప్టివ్ ఓవర్ ఇజ్రాయెల్, ఎంటైర్ ఇజ్రాయెల్ని వాళ్ళు క్యాప్టివ్ తీసేసుకున్నారు. ఆ సమయంలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ మన ఇండియాని కూడా ఒక నియర్లీ 200 years, 180 చేంజ్ ఇయర్స్ వాళ్ళు మనల్ని రూల్ చేశారు. ఆ సమయంలో ఏమవుతుందంటే, వాళ్ళు మంచి జమీందార్స్ని, కొంచెం మంచి ధనవంతుల్ని, కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని, జ్ఞానం ఉన్న వాళ్ళని కొంచెం మంచి పొజిషన్స్లో పెట్టారు. మన ఇండియాలో జరిగిందే, మనం అందరం హిస్టరీలో పిల్లలకి చదివిస్తాం, మనం అందరం చదువుకున్నాం. సో అట్టి రీతిగానే ఆ దినాల్లో ఉన్నప్పుడు రోమీలు పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని, ఇక్కడున్న జ్ఞానులు, ఇక్కడున్న హై క్లాస్ పీపుల్, వాళ్ళని వాళ్ళు గవర్నెన్స్ కింద ఎంప్లాయీస్గా పెట్టుకున్నారు. సో దాని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే, మత్తయి వాజ్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, చాలా మంచి చదువు ఉన్న వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అని మనం సుంకరి అని తీసి పడేస్తాం, కానీ దానికి ఎంతో జ్ఞానం కావాలండి. మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ దినాల్లో మనకు ఉన్నట్టు ఎక్సెల్ షీట్స్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, లేదంటే క్యాల్కులేటర్లు కానీ లేవు. ఏది చేసినా వాళ్ళు మైండ్తోనే చేయాలి, ఏది రాసినా వాళ్ళ చేతితోనే రాయాలి. ఏ టైపింగ్ మెషిన్ లేదు, పెన్ను కూడా సరైనది లేదు. వాళ్ళకి ఇప్పటికీ చాలామంది యూనివర్సిటీస్లో చదువుతున్న పిల్లలు షార్ట్ హ్యాండ్ అని ఒకటి ప్రాక్టీస్ చేస్తారు. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ షార్ట్ హ్యాండ్ అంటే ఏంటంటే, ఒక వర్డ్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్తో టకటక రాస్తారనమాట. చెప్తూ ఉంటే ఒక వ్యక్తి వాళ్ళు ఆ షార్ట్ హ్యాండ్తో రాసేస్తారు. రాసి దాని తర్వాత వాళ్ళకి టైం ఉన్నప్పుడు దే ఎక్స్పాండ్ అండ్ ఎలాబరేటెడ్గా రాస్తారు. సో అదొక స్కిల్, అదొక టాలెంట్. ఆ కోర్స్ చేయాలంటే కూడా ఒక 2-3 years పడుతుంది. ఇప్పటికీ ఈ చాలామంది పిల్లలు ఆ కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎవరంటే మన జర్నలిస్ట్, రిపోర్టర్స్, వీళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫోన్స్ అవన్నీ అలౌడ్ ఉండవు కదా. సో వాళ్ళు షార్ట్ హ్యాండ్ అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే టకటక నోట్ చేసుకోవాలి రిపోర్టర్స్. సో అలాంటి ఆ పెన్షిప్ కూడా మత్తయి అనే ఈ యొక్క సుంకరి కలిగి ఉన్నాడు. ఎన్నో టాలెంట్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది రోమన్ గవర్నమెంట్ కింద. ఇప్పుడు మన బ్రిటిషర్స్ కూడా ఇండియాకి వచ్చినప్పుడు
ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని వాళ్ళు జాబ్స్లో హైర్ చేసుకునేవాళ్ళు, ఎంప్లాయీస్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు భాష రాని వాళ్ళని ఆబ్వియస్గా ఎడ్యుకేషన్ లేని వారిని తీసుకోరు. సో అదే రీతిగా బ్రిటిష్ ఎంపైర్, ఇలా రోమన్ ఎంపైర్ వాళ్ళు కూడా చాలా హైలీ టాలెంటెడ్, చాలా హైలీ ఎడ్యుకేటెడ్, చాలా టాలెంట్స్ ఉండి ఈ స్కిల్స్ అన్నీ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునేవాళ్ళు. వాయిస్ వినపట్లేదు సిస్టర్. పాడ్కాస్ట్ మైక్ని కొంచెం ఆన్ చేస్తారా? వినిపించట్లేదు. ఇప్పుడు వినబడుతుందా? వినపడుతుంది. ఓకే, క్లియర్ గానే ఉంది కదండి, ఏం డిస్టర్బెన్స్ లేదు కదా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో ట్యాక్స్ కలెక్టర్, బట్ హీ వాజ్ అ వెరీ స్కిల్డ్ మ్యాన్. మంచి పెన్షిప్ కలిగి ఉన్న వ్యక్తి, మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చిన వ్యక్తి, గ్రీక్, లాటిన్ ఇవన్నీ వచ్చిన వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్, మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి. ఇన్ని టాలెంట్స్ ఉండి ఆయన ఆ టైంలో రోమన్స్ రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రూలింగ్లో ఆయన విధేయుడై ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, మొత్తం వీళ్ళు క్యాప్టివ్ తీసేసుకున్నారు. కానీ వీళ్ళకి మంచి సాలరీస్, ఎస్పెషలీ మత్తేకి, బికాస్ ట్యాక్స్ కలెక్టర్స్ దే ఆర్ హైలీ టాలెంటెడ్ అండ్ హై పొజిషన్లో ఉన్నారు కాబట్టి మంచి సాలరీ, మంచి పేమెంట్, హై పేమెంట్ వాళ్ళకి ఇవ్వబడింది. సో ఇప్పుడు మనం కూడా ఆ ప్లేస్లో ఉంటే ఆబ్వియస్లీ మనం కూడా ఏం చూస్ చేసుకుంటామండి? నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు మంచి జాబ్ వస్తుంది, ఆబ్వియస్గా మనం అదే చూస్ చేసుకుంటాం కదా. సో మత్తే కూడా అలానే అది చూస్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు బ్రిటిష్ రూలర్స్ కింద మన వాళ్ళ పని చేస్తూ, ఇప్పుడు ఇండియన్సే అనుకోండి, బ్రిటిష్ రూలింగ్ కింద మనం పని చేస్తూ మనం మన వాళ్ళకి పన్ను క్యాల్కులేట్ చేయాలన్నా, మనం మన వాళ్ళకి శిక్ష వేయాలంటే ఆబ్వియస్గా మనము వాళ్ళకి ఒక విలన్ లానే అయిపోతాం. సో అదే జరిగింది మత్తయ్యతో కూడా. ఆ టైంలో ఆయన ట్యాక్స్ కలెక్టర్ ఉండడం వల్ల యూదులందరూ ఆయనను వెలివేసేసారు. ఎందుకంటే ఆయన మన మనుషులకే, మన జనాలకే నువ్వు పన్ను క్యాల్కులేట్లు చేస్తావా, వాళ్ళతో కలిసిపోతావా, రోబీలతో కలిసిపోతావా అని ఆయన దేవర్ అవుట్ కాస్ట్. ఆ టైంలో ట్యాక్స్ కలెక్టర్స్ వర్ లైక్ సిన్నర్స్తో సమానం. ఎందుకంటే వాళ్ళ ప్రజల్ని వాళ్ళు ద్రోహం చేశారు అన్న యొక్క అభిప్రాయము ప్రజల్లో ఉండింది. సో దానివల్ల Matthew the disciple was not just an outcast from the society, but he was outcasted from his family. ఆయన కుటుంబం కూడా ఆ నింద తట్టుకోలేకపోయింది. ఎందుకంటే దేవర్ లేవైట్స్, వారు లేవీల యొక్క కుటుంబం నుంచి వచ్చిన వారు. సో లేవీలు అంటే మీ అందరికీ తెలిసిందే, ఈ వాళ్ళ జనరేషన్లో లాంగ్వేజ్లో చెప్పాలంటే పాస్టర్స్. సో వాళ్ళ పిల్లలు ఇలా చేశారంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ మీద ప్రెషర్ వస్తుంది, సొసైటీ ప్రెషర్ వస్తుంది. సో వాళ్ళు కూడా దూరపరచాల్సి వచ్చింది. సో మత్తయి ఏమైపోయాడండి? ఒక్కడే అయిపోయాడు. అంత టాలెంట్ ఉంది, అంత చదువు ఉండి. ఇది ఒక్క మత్తయి పరిస్థితే కాదండి, మనం హిస్టరీ చూస్తే ఆ సమయంలో అందరూ ఏదో ఒక శ్రమతో, ఏదో ఒక బాధతో. ఇప్పుడు ఇది హై క్లాస్ కేటగిరీ ఉన్న మత్తయి ప్రాబ్లం అయితే, లో క్లాస్ కేటగిరీ ఉన్న ఫిషర్ మ్యాన్ అంటే పేతురు యొక్క పరిస్థితి ఇంకొక లెవెల్లో ఉండింది. అంటే ఆయనకి ఇంకో లెవెల్ ఆఫ్ శ్రమ, ఎక్కువ పన్నులు, ఎక్కువ ట్యాక్సెస్ వాళ్ళు కట్టాలి రోమీలు వచ్చిన తర్వాత. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు he was totally alone. He was outcast. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి ఆయనని దూరపరచబడ్డాడు. కుటుంబం అయినా, సొసైటీ అయినా, అందరూ అంటే ఆ సమయంలో అందరూ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ చాలా వాక్యం చదివిన వాళ్ళు, వాక్యం నేర్చుకున్న వాళ్ళు. ఇంత ఎడ్యుకేటెడ్ లేవీల కుటుంబం నుంచి వచ్చిన మత్తయి కూడా ధర్మశాస్త్రాన్ని చదివి ఉన్నాడు. సో ఆయన వాక్యాలన్నీ తెలుసు. సో వీళ్ళందరూ మెస్సయ్య కోసం చాలా ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని వస్తాడు, ఒక రక్షకుడు కాపాడుతాడు, ఈ రోమిల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. ఇవాళ దినంలో మనకు కూడా ఏమైనా శ్రమలు వస్తే మనం ఏమనుకుంటామంటే దేవుడు వచ్చేయాలి, ఆకాశం నుండి మనకి హెల్ప్ వచ్చేయాలి, ఇప్పుడే జరిగిపోవాలి, ఏదో ఒక అద్భుతమైన కార్యం జరిగిపోవాలి అని మనం ఎలా ఆశపడుతున్నామో, ఆ దినాల్లో అంత సపరేషన్, అంత ఆపరేషన్,
అంత బంధకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెస్సయ్య కొరకు చాలా ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. యెషయా రాసిన గ్రంథాలు చదివి చెప్పి డిక్లేర్ చేస్తూ ఆ సమయంలో అలా చెప్తున్న దినాల్లో మత్తయి ఒకడే అవుట్ కాస్ట్. ఆయన ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, సమస్తం తెలుసు. కానీ అలానే ఒక్కడే సైలెంట్ గా డే అంతా క్యాబిన్ లో కూర్చుని వచ్చిన వాళ్ళకి పన్నులు రాసి ఇవ్వడం, అది ఆయన డైలీ లైఫ్ రొటీన్, డైలీ వర్క్. కానీ ఆయనకు చాలా ధనం ఉంది, చాలా సంపద ఉంది, బికాస్ దే వర్ వెరీ వెల్ పెయిడ్. ద ట్యాక్స్ కలెక్టర్స్ వర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ పెయిడ్ పీపుల్ ఇన్ దోస్ టైమ్స్. ఆ సమయంలో మనం అర్థం చేసుకునేది ఏంటంటే యేసు ప్రభు ఆయనని పిలిచాడు. హల్లెలూయా. మనం ఇందాక ఏమని పాడమండి, శ్రేష్ఠులైన వాళ్ళు ఎందరు ఉన్నప్పటికీ విలువ లేని నా కోసం వచ్చావు కదా. నిజంగా ఎవ్వరు ఆయనకు విలువ ఇవ్వలేదు, అందరూ ఆయన త్రోసి వేసేసారు, అందరూ తృణీకరించేశారు. కానీ యేసే ఆయన పిలిచాడు. మనం ఆ మాట చదువుకుందామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా తెలుగు తర్జుమాలో చదువుతారా? యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు. చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనం చాలండి. అయితే యేసయ్య అటు నుంచి జస్ట్ ఇట్లా క్యాజువల్ గా హీ వాస్ పాసింగ్ బై. అప్పటికే మొత్తం జెరూసలేంలో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మోగిపోతుంది. యేసు అనే వ్యక్తి వచ్చాడు, ఆయన అందరినీ పిలుస్తున్నాడు, ఆయనను అనేకులు ఫాలో అవుతున్నారు అని ఒక టాక్ అయితే వచ్చేసింది. సో మాథ్యూ ద డిసైపుల్ హ్యాస్ అన్ ఐడియా. వాట్ ఈస్ ద ఐడియా? దట్ there is a man called Jesus who is being who is being talked about. What is this? పాడమన్నారు. అయితే యేసు ప్రభు గురించి మత్తయి విన్నాడు. మత్తయికి అర్థం అయిపోయింది దట్ there is a man called Lord Jesus. ఎవరైతే చాలా మందికి స్వస్థతలను ఇస్తున్నాడు, చాలా మందికి విడుదల వస్తుంది, ఇవన్నీ ఆయన చెవులు వినబడుతున్నాయి. సో హి హస్ అన్ ఐడియా. సో అలా క్యాజువల్ గా యేసు ప్రభు పాస్ అవుతూ మాథ్యూ ని ఫాలో మీ, ఈ 2 మాటలు మాత్రమే అన్నాడు. పేరు పెట్టి పిలవలేదు, ఏమీ లేదండి. ఫాలో మీ, నన్ను వెంబడించు అని అనగానే మాథ్యూ జస్ట్ గాట్ అప్ అండ్ ఫాలోడ్ హిమ్. జస్ట్ గాట్ అప్. ఇంకొక సెకండ్ థాట్ లేదు, ఎవరితో డిస్కస్ చేసింది లేదు, అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నువ్వెవరు అని ఏమీ లేదు, ఏ ప్రశ్న లేదు. హి జస్ట్ ఫాలోడ్ హిమ్. మాథ్యూ అంటే మీనింగ్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ అబ్సల్యూట్లీ మీన్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ గాడ్ అయి ఉన్న మాథ్యూ నిజంగా వాళ్ళ పేరెంట్స్ కి ఒక గిఫ్ట్ అయినట్లే గిఫ్ట్ అయి ఉండొచ్చు. బట్ ఈ యొక్క పరిస్థితుల వల్ల, ట్యాక్స్ కలెక్టర్ పొజిషన్ తీసుకోవడం వల్ల, వెలివేయడం వల్ల తను ఎంతో డిప్రెషన్, ఎంతో బాధ. అవుట్ కాస్ట్ అంటే ఎలా ఉంటుందంటే వెలివేయబడుతున్నారు, యూదులు చూస్తే నిందిస్తారు, యూదులు చూస్తే ఉమ్ము వేసేవాళ్ళు ఆ దినాల్లో. అంత కోపం, మన ప్రజలకి ద్రోహం చేసిన ద్రోహి అని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈయన ఆ స్వరాన్ని విన్నాడు. మనకి యోహాను సువార్తలో రాయబడి ఉంది కదా, నా గొర్రెలు నా స్వరంని వింటాయి. మత్తయి ఎన్నో స్వరాలు విని ఉండొచ్చు. జనాలు దూషించిన స్వరము, జనాలు తిట్టిన స్వరము, అలానే రోమిలు పొగిడిన స్వరము, ఎన్నో స్వరాలు తను విని ఉండొచ్చు. కానీ ఒక్క స్వరం తన చెవులో పడిందండి, నన్ను వెంబడించు. హల్లెలూయా. ఆ యొక్క గుణం తన జీవితాన్ని మార్చేసింది, ఆ యొక్క నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. తనకు అర్థమైంది ఈయన నిజమైన రక్షకుడు, ఈయన నన్ను పిలుస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు ఆయనని రిజెక్ట్ చేశారు, ఎవ్వరు తనని యాక్సెప్ట్ చేయలేదు, సొంత కుటుంబం కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో తను రిజెక్ట్ అయిన వాళ్ళు ఒకరు పిలిచారంటేనే ఆయన వెంటనే ఇమీడియట్ గా యేసు ప్రభు మన కాపరి కాబట్టి ఆ కాపరి యొక్క స్వరం విని తను లేచి వెళ్ళిపోయాడు. మనకి ఎలా అర్థం అవుతుంది తన ఒంటరి వాడు, తను ఎందుకు ఒక అవుట్ కాస్ట్ అని ఎలా అర్థం అవుతుందంటే తర్వాత వచనాల్లో ఉంటది. ఇమీడియట్ గా మత్తయి తన కొరకు ఒక మంచి విందుని, తన కొరకు తన శిష్యుల కొరకు ఒక మంచి విందుని సిద్ధపరుస్తాడు. అంటే ఎన్నో రోజుల నుంచి తనకు ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ
తనతో కూర్చొని భోజనం చేసే వాళ్ళు ఒకరు లేరు. రోమీలు అయితే చేయరు, ఎందుకంటే వాళ్ళు సీనియారిటీలో ఉన్నారు, అథారిటీ, వాళ్ళు రూలర్స్. వీళ్ళు యూదులు అసలు కలవరు. సో ఆయన ఒక్కడే ఒంటరితనంతో అలానే ఉన్నాడు. సో ఏసై పిలవంగానే ఏసైని తన శిష్యులని తను ఎంతో ఆనందంగా పిలిచి అందరితో భోజనం పెట్టి అందరితో కలిసి తినే యొక్క సంతోషాన్ని తను పంచుకోగలిగాడు. ఎన్నో సంవత్సరాలుగా తనకి దొరకనిది అవన్నీ కూడా తనకు ఒక సెకండ్ లో దొరికిందని అంత ఆనందం పడ్డాడు. హీ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ బికాస్ హీ లాస్ట్ దట్ ఫర్ ఇయర్స్. ఎన్నో సంవత్సరాలు తనకు అది లేక, తనకు ఆ లోటు ఉండి ఇమీడియట్ గా హీ హ్యాడ్ అ ఫీస్ట్ ఇన్ హిస్ హౌస్. అప్పుడు కూడా తను క్వశ్చన్ చేయబడతాడు. తను యేసు ప్రభు శిష్యుల్ని క్వశ్చన్ చేస్తారు. అవంతా ఒక డిఫరెంట్ డిస్కషన్. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళ మత్తయి ఎన్నో సంవత్సరాల నుంచి రిజెక్టెడ్. మనకు ఒక్క వ్యక్తి కూడా మనతో మాట్లాడే వాళ్ళు లేకపోతే మనకు ఎలా ఉంటుందండి? ఆ స్థితిలో తను కొన్ని సంవత్సరాలు జీవించాడు. కానీ తనని దేవుడు స్వరం పిలిచినప్పుడు, దేవుడు స్వరం తను ఆలోకించి వెంబడించినప్పుడు తన మొట్టమొదటి కోరిక ఒక వ్యక్తితో కూర్చొని భోజనం చేయాలి అని ఆ కోరిక తీరింది. సో ఆయన అదే తనకు అర్థమైంది, ఓకే నాకు నచ్చింది జరుగుతుంది, నా కోరికలు కూడా తీరుతున్నాయి అని. నిజంగా నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ టు ఫాలో జీసస్ అనేది తనకు అర్థమైంది. సో మత్తయి లాగా మనం కూడా ఎన్నో స్వరాలు వింటాం. మనం కూడా జీవితంలో రిజెక్షన్, తిట్లు, నువ్వు దేనికి పనికిరావు, ఇది నువ్వు చేసింది కరెక్ట్ కాదు, మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు, ఎన్నో వింటాం. కానీ నిజమైన కాపరి స్వరం వినగలిగే శక్తి మనలో ఉండాలి, ఆ జ్ఞానం మనలో ఉండాలి. అది మనం మత్తయి నుండి నేర్చుకుంటాం. తన లైఫ్ మారిపోయింది ఆ ఒక్క స్వరం విని, ఆ ఒక్క స్వరం విని తను వెంబడించినందుకు. ఇవాళకి చరిత్రలో తను నిలబడి అనేకులకి సాదృశ్యంగా మొట్టమొదటి ప్రసంగం, యేసే చెప్పిన మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం, ఆయన 3 అధ్యాయాలు రాయగలిగాడు. హల్లెలూయా. ఆ 3 అధ్యాయాలు మత్తయి సువార్త 5, 6, 7 ఆ 3 మీరు చదివితే అసలు కవర్ చేయని టాపిక్ ఉండదు. బికాస్ హీ వాజ్ సో స్కిల్డ్, హీ వాజ్ సో టాలెంటెడ్. యేసు ప్రభు ఎన్ని గంటలు చెప్పుండాలండి ఆ సువార్త? అన్ని గంటలు నాన్ స్టాప్ గా తను రికార్డ్ చేసుకునే ఉన్నాడు. ఇవాళంటే మనకి లైవ్ ఉంది, రికార్డ్ చేస్తున్నాం. ఆ దినాల్లో అది కాదు, వాళ్ళు ఫటాఫట్ రాయాలి. సో మత్తయి అలా రాసినందుకు హీ రికార్డెడ్ సో మెనీ థింగ్స్. ఇవాళ ఈ గ్రంథం మన చేతిలో ఉందంటే అదేదో క్యాజువల్ గా వచ్చేదండి. చాలా శ్రమ, చాలా సాక్రిఫైసెస్. మనం లైవ్ ఒక నిమిషం మర్చిపోతే ఏదో ఒక గడిబిడి అయిపోతుంది. అలాంటిది వాళ్ళ 100% అటెన్షన్, వాళ్ళ చెవులు, వాళ్ళ కళ్ళు ఒక్క నిమిషం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అంటే అంత కమిటెడ్ గా మత్తయి ఉన్నాడు. ప్రతి ఒక్కటి యేసు ప్రభు, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సమస్తాన్ని ఆయన రికార్డ్ చేశారు. మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం, వన్ ఆఫ్ ద ఫేమస్ sermons of Lord Jesus was recorded by disciple Matthew. దాని తర్వాత he was the first one who was anointed. మనం చదువుతాము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు 12 మంది శిష్యుల్ని అభిషేకిస్తాడు. He gives them a gift to break out the evil spirits. ప్రతి అపవాది శక్తుల్ని తొలగించే ఒక వరం, ఆ యొక్క శక్తిని ప్రతి ఒక్క 12 డిసైపుల్స్ ఇస్తాడు. ఆ శక్తి పొందుకున్నాక వీళ్ళు 12 మంది డిసైపుల్స్ నుంచి అపోస్టల్స్ గా మారుతారు. ఈ కమిషనింగ్ వచ్చిన తర్వాతే వాళ్ళకి ఆత్మాభిషేకం ఇచ్చి వాళ్ళు ప్రతి మంచి మిరకల్స్, అన్ని వర్క్స్, వండర్స్ చేయగలిగే శక్తిని ప్రభు దగ్గర పొందుకున్న తర్వాతే 12 మంది శిష్యులు అపోస్తులుగా మారి దే విల్ scatter around different regions of that place. So he was also the first disciple who to be transformed into a apostles among the 12. So అంతవరకు కూడా he నిలబడ్డాడు. It was not easy for him. మనం చదివేస్తాం 12 మంది శిష్యులు అని. 12 మంది శిష్యులకి ఎన్ని డిఫరెన్సెస్ వచ్చి ఉంటాయండి, ఎన్ని ఎవ్రీబడి వాజ్ డిఫరెంట్. ఏ ఒక్కరికి మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని, ముగ్గురిని కలిపి ఒక జాబ్ చేయమంటే ఎలా ఉంటుంది? కానీ అది దేవుని గొప్పతనం, దేవుని ప్రణాళిక. కాబట్టి 12 మంది శిష్యులు, ఎవ్రీబడి హ్యాడ్ ఓన్లీ ఐ థింక్ ఆండ్రూ, మాథ్యూ, జేమ్స్ అండ్ జాన్, వీళ్ళు 4 ఫిషర్మెన్. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వారు. కానీ మత్తయి అందులో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్ అండ్ ఫ్రమ్ అ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. కానీ కూడా తను వాళ్ళందరితో కలిసిపోయాడు. ఎప్పుడు తనను తను ఆయన గొప్పగా అనుకోలేదు, ఎప్పుడు తనను తను హెచ్చించుకోలేదు.
తను వాళ్ళందరితో సమానులుగా ఆ యొక్క గుణము మనము మత్తయి దగ్గర నుంచి నేర్చుకోవచ్చండి. ఎందుకంటే మనం అపోస్తుల గ్రంథంలో చూస్తాము, ప్రతి శర్మన్ యేసు ప్రభు ఆసీనుడు అయ్యాక ఈ అపోస్తులు when they started praying, when they started preaching, ఆ టైంలో ఎక్కువ లీడర్షిప్ తీసుకుంది సైమన్ పీటర్. పేతురే ఎక్కువ లీడర్షిప్ తీసుకున్నాడు. పేతురు అంటే మనందరికీ తెలిసిందే, అండ్ హీ వాజ్ అ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టి జాలరాయన. హీ వాజ్ అ నార్మల్ ఫిషర్ మ్యాన్. అలాంటిది ఎప్పుడు మాథ్యూకి కానీ పేతురికి కానీ డిఫరెన్స్ కానీ, ఈయన ఏంటి అసలు, ఈయనకి ఏముందని, ఈయన మమ్మల్ని లీడ్ చేయడం ఏంటి, ఈయన మాకు సర్మన్స్ చెప్తే మేము నడవడం ఏంటి, ఆయనకు చదివే లేదు, అలాంటి యాటిట్యూడ్ కానీ, అలాంటి చిన్న చూపు చూడడం కానీ, అలాంటిది ఏది లేనందుకే ఆయన అంత గొప్ప శిష్యుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. సో ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, మనకు చాలా టాలెంట్స్ ఉండొచ్చు, మనం నిజంగానే వేరే వాళ్ళకన్నా చాలా ఘనులం అయి ఉండొచ్చు, చాలా డిఫరెంట్ అయి ఉండొచ్చు, మనం ఎక్కువ ఎడ్యుకేటెడ్, ఎక్కువ మనకి ఏదో ఒక విషయంలో ఎక్కువ ప్రావీణ్యత ఉండొచ్చు. కానీ మనం దేవుని సన్నిధిలో అందరము సమానులమే. దేవుని రాజ్యం కొరకు పనిచేసినప్పుడు అందరము సమానులమే. ఆ యొక్క క్వాలిటీని మనం బిల్డప్ చేసుకుంటే దేవుని కార్యాలు మనం చేయగలం, దేవుని కార్యాలు మనం చూడగలం. లేదా ఆ డిఫరెన్సెస్ మనలో వచ్చినాయంటే అక్కడికే ఎండ్ అయిపోతుంది. అక్కడికే నీకు ఆ ఇన్ఫీరియారిటీ, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చిందంటే అక్కడికే ఎండ్ అయిపోతుంది. సో Matthew the disciple, though being the highly educated among the 12, he had the heart to be equal with everybody else. అందరితో సమానముగా, అందరితో ప్రేమగా, అందరితో తగ్గించుకుని, ఆయన ఎంత హైలీ పేడ్ అండి. ఇప్పుడు ప్యాకేజ్ ఒక 24 lakhs అనుకుందాం ఈ జనరేషన్ లో. 24 lakhs ప్యాకేజ్ వదిలేసి ఏం పేమెంట్ లేని జాబ్ కి ఆయన యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కానీ ఆయన విన్న స్వరము నిజమైన స్వరం అని తనకు అర్థమైంది. అలానే మనం కూడా ఇవాళ నిజమైన స్వరాన్ని వింటున్నామా? దేవుని స్వరాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆయన కొరకు త్యాగం చేయడానికి రెడీగా ఉన్నామా? హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. హీ గేవ్ అప్ ఆల్ ద లగ్జరీస్, ఆల్ ద కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్. ఫర్ వాట్? ఒక స్టెబిలిటీ లేని జీవితం, అసలు ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఏమన్నా ఫ్యూచర్ ఉందా తెలీదు. కానీ నమ్మాడండి, దేవుణ్ణి నమ్మాడు, యేసయ్యని నమ్మాడు. యేసయ్య చేసిన ప్రతి మిరకల్ని చూశాడు, ప్రతి వండర్ని చూశాడు. యేసయ్య ప్రతి తన ధర్మశాస్త్ర జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి తనకి అన్ని తెలుసు, అన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. తను జాన్ ద బాప్టిస్ట్ లైఫ్ ని చూశాడు, బాప్టిజం ఇచ్చి యోహాన్ని చూశాడు. వీళ్ళందరినీ చూసి అన్ని అర్థమవుతున్నాయి తనకి, నిశ్చయంగా ప్రవచనాలు అన్ని నెరవేర్చబడుతున్నాయే అని సమస్తం తనకు అర్థమవుతుంది. అన్ని చూశాడు, అన్ని అర్థమైనాయి. కానీ తన లైఫ్ మార్చింది మాత్రం ఒకటే సంఘటన అండి. ఒక సంఘటన తన లైఫ్ ని మార్చేసింది. ఆ సంఘటన మన అందరి జీవితాన్ని మార్చాలి. ఈ 40 దినాలు మనం ప్రార్థిస్తున్నామంటే మనం సిలువని ధ్యానిస్తున్నాం, మనం సిలువని గుర్తు చేసుకుంటున్నాం. ఇవన్నీ ఒక అంత అయితే, ఈ ప్రాఫెసెస్ ఫుల్ఫిల్ అవ్వడము, ఈ మిరకల్స్ జరగడము, ఈ వండర్స్ జరగడం, ఇవన్నీ ఒక అంత అయితే, యేసు ప్రభు తన ప్రాణము విడిచి సిలువ మీద మరణించడం ఒక్కటి వాళ్ళ హృదయాల్ని కదిలించేసింది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఇంత సర్వశక్తివంతుడైన దేవుడు ఇంత గొప్ప గొప్ప మిరకల్స్ చేస్తున్నాడు. లాజర్ని లేపింది వాళ్ళు కళ్ళతో చూశారు. వాళ్ళు ఊహిస్తేనే మనకి వణుకు వస్తుంది. ఒక చనిపోయిన వ్యక్తి 4 రోజులు he was in the tomb and he rose అంటే అది వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు రికార్డ్ చేశారు. they wrote. అలాంటివి ఎన్నో గొప్ప గొప్ప మిరకల్స్ చూసిన వాళ్ళు, ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అవ్వడం చూసిన వాళ్ళు ఒక్క సంఘటనకి మత్తయి కదిలిపోయాడని. అది ఏదో కాదు, సిలువ. సిలువలో అంత ఘనుడైన నిజమైన దేవుడు ఆయన ప్రాణాలు విడవడం, సిలువ మీద అంత భయంకరమైన శిక్షని పొందడం, అది చూశాక he decided for a lifetime I'm going to do anything for Jesus. ఏదైనా చేసేస్తాను నేను యేసయ్య కోసం, ఏదైనా. he decided. అసలు ముందే డిసైడ్ అయ్యాడు. కానీ ఆ జర్నీ కూడా 3 years ఆఫ్ జర్నీ కదా, 3 సంవత్సరాలు లైవ్ లో ప్రత్యక్షంగా మత్తయి యేసు ప్రభుతో ట్రావెల్ చేసి, జర్నీ చేసి, అన్ని చేసిన ఆ యొక్క సంఘటన తన జీవితాన్ని మార్చివేసింది. ఎంతలా మార్చివేసిందంటే ఈ సువార్తని ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రపంచమంతా తెలియాలి. ఈయన నిజ రక్షకుడు, మన కొరకు ప్రాణం విడిచాడు, మన కొరకు తిరిగి లేచాడు, మళ్ళీ త్వరలో రాబోతున్నాడు అని ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక కసి యేసు ప్రభు ప్రాణం పోయాక, చనిపోయాక, సిలువ వేయబడ్డాక
వీళ్ళలో అపోస్తులలో ఒక కదిలింపు వచ్చిందంటే దేర్ లైఫ్స్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్. అప్పటి వరకు ఒకలా ఉంది జర్నీ, ఎలాంటి స్టూడెంట్ టీచర్ ఆ జర్నీ ఉండింది. కానీ ఇప్పటి నుంచి దే వర్ ఆల్ బై దెమ్సెల్వ్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా వాళ్ళని అడిగే వాళ్ళు లేరు, ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు, ఎవరిని వాళ్ళు ఫాలో అవ్వక్కర్లా. కానీ కూడా వాళ్ళకి తెలుసు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. నాట్ జస్ట్ బికాస్ హీ డిడ్ మిరకల్స్, నాట్ జస్ట్ బికాస్ హీ ఆల్ ద prophecies towards him were fulfilled, but because he shed his precious blood for us on the cross. అది వాళ్ళ జీవితాలను ఎంతలా మార్చేసిందంటే యూదా తట్టుకోలేకపోయాడు. యూదా తనని తను హతం చేసేసుకున్నాడు. పేతురు బొంకినవాడు. తర్వాత ఏదేమైనా సరే నేను యేసయ్య కోసం ప్రారంభిస్తానని నిర్ణయించుకున్నాడు. ఆ 12 మందిలో ఆ కదిలింపు, ఆ తర్వాత ఒక యూనిటీ వచ్చేసిందండి వాళ్ళకి, ఒకలాంటి యూనిటీ వచ్చేసింది. అందుకే అపోస్తుల కార్యాలు ఎంత అద్భుతమైన కార్యాలు వాళ్ళు ఎందుకు చేయగలిగారంటే బికాస్ ప్రత్యక్షంగా వాళ్ళు చూసారు యేసయ్య సిలువ వేయబడడం. అరే ఇంత గ్రేట్, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపిన దేవుడు జైరస్ కూతుర్ని లేపాడు, లాజరస్ ని లేపాడు, ఇంకా ఎంతో మందిని లేపాడు. ఈయనేంటి అసలు, ఈయన ఎందుకు? బికాస్ దట్ హ్యాడ్ టు బి ఫుల్ఫిల్. వాళ్ళకి ఆ దినమున వాళ్ళ జీవితాలు మార్చివేసేబడ్డాయి. సో ఇవాళ మన జీవితాలు కూడా ఈ సంఘటన వల్ల మార్చబడాలి. జస్ట్ ఈ లైఫ్, ఈ లిమిటెడ్, ఈ వరల్డ్ వరకు మాత్రమే కాదు. ఆయన సిలువలో ఎందుకు అసలు ఆ త్యాగం చేశాడు మన కొరకు, ఇంకా అనేకుల కొరకు. సో తెలియని వాళ్ళకు కూడా ఈ విషయం మనం తెలియపరచాలి. అది మనందరికి ఉన్న బాధ్యత. దాని తర్వాత తెలుసా అండి మత్తయి ఎలాంటి ప్రదేశాల్లో సువార్త ప్రకటించడం? ఇథియోపియా, టుడే ఇన్ సౌత్ ఆఫ్రికా, బ్యాక్ దెన్ ఆల్సో సౌత్ ఆఫ్రికా. ఇథియోపియాలో, పర్షియా అంటే ఇవాళ ఇరాన్, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న స్థలం, సిరియా, ఇవన్నీ అండి దే ఆర్ వన్ ఆఫ్ ద వాట్ యు కాల్, బ్యాంక్స్ ఒక మాట వాడతారు, ఒక వర్డ్ వాడతారు, బ్యాండ్ కంట్రీస్. వాళ్ళు ఏమి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయరు. సిరియాతో కానీ ఇరాన్తో కానీ ఎట్లాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగవు. ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతాయి. కొన్ని బ్యాంక్స్ కొన్ని కంట్రీస్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుంది. ఆల్మోస్ట్ ఇలాంటి కంట్రీస్ లో ఈయన సువార్త ప్రకటించాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో హీ వాజ్ రెడీ. బికాస్ ఆయనకు తెలుసు నిజమైన రక్షకుడు నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఈ ప్రజలందరి కొరకు రక్తాన్ని చిందించాడు, వీళ్ళందరికీ తెలియాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ సువార్త అందాలి అనే యొక్క ఉద్దేశము. దట్ వాస్ ద బిగ్గెస్ట్ మిరకల్ హీ విట్నెస్డ్. That was the biggest miracle Matthew, the disciple, witnessed. That Jesus giving up his life for everybody on the cross that day. మనం ఒక మాట చూద్దాము. ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా తెలుగులో చదువుతారా? మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలండి. ఫిలిపియన్స్ 2:8 నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చదువుతాను. And being found in appearance as a man, he humbled himself and became obedient to death, even death on a cross. Again, and being found in appearance as a man, he humbled himself and became obedient to death, even death on a cross. ఆయన మానవుని రూపంలో ఉండి ఎంత ఒబీడియన్స్ అండి యేసయ్య, ఎంత ఒబీడియన్స్. నిజంగా విధేయత గురించి వాళ్ళు చెప్పాలనుకున్నా కానీ మత్తయి గురించి నాకు నిజంగా he got this beautiful person, the wonderful person, the disciple Matthew in my heart. ఎందుకంటే మాథ్యూ ఒబీడియన్స్, వన్ వాయిస్, దానికి ఒబీడియన్స్ చూపించినందుకు ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని లైక్ జనరేషన్స్ రక్షింపబడ్డాయి. కొన్ని జనరేషన్స్ రక్షింపబడతాయి, ఇంకా రాబోయే తరాలు కూడా ఈ అధ్యాయాలు చదివి రక్షింపబడతాయి. అలానే యేసయ్య, ఎందుకంటే వాళ్ళు నిజమైన యేసయ్యని చూశారు, నిజమైన యేసయ్య యొక్క ఒబీడియన్స్ ని వాళ్ళు చూశారు. ఆయన మానవ రూపంలో ఉండి ఎంతవరకు ఆయన విధేయత చూపించాడంటే శిలువ మరణం పొందేంత వరకు ఆయన విధేయత చూపించాడు. ఇవాళ మనకు ఒక చిన్న ఆబ్స్టికల్ వచ్చినా, చర్చ్కి వెళ్ళకుండా ఉండడానికి ఒక చిన్న సాకు దొరికినా విల్ గివ్ అప్ ఈజీలీ కదా. ఒక ఫైట్ అనేది, ఒక ఛాలెంజ్ అనేది మన జీవితాలు ఎంతమంది చేస్తున్నామండి. లేట్ అయిపోయింది, ఓకే లెట్స్ లీవ్, నాకు హెల్త్ బాగాలేదు లెట్స్ లీవ్. ఒక చర్చ్కి వెళ్ళడానికే మనం ఇట్లా ఉంటే మరి నిత్యరాజ్య వ్యాప్తి కొరకు, నిత్యరాజ్యం కొరకు యేసుప్రభు నిత్యరాజ్యం అందరికి ఇవ్వడానికే కదా శిలువ త్యాగం.
సో మనల్ని మనం ఈ దినాలు పరీక్షించుకుందాం. నిజంగా ప్రభా నన్ను సిలువ మరణం పొందడానికి కూడా ప్రభా నన్ను సిద్ధపడ్డావు నా కోసం. మానవ రూపులో ఉండి he didn't have supernatural powers, he was still in the form of a human. అంత అలానే వాళ్ళ పొద్దున్న మనం చదువుకున్నాం కదా, హీబ్రూకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఎంత విధేయత అండి యేసయ్య, ఎంత విధేయత అంటే తండ్రికి చూపించింది. ఉదయకాలాన్ని లేసి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ ఆయన ఎంత విధేయత చూపించాడంటే, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే, ఈ పాత్ర నేను పోయాల్సిందంటే తాగాల్సిందంటే ఐ టేక్ అప్ దిస్ కప్. అంత సబ్మిషన్. ఇవాళ పొద్దున్న మనం భయం భక్తుల గురించి నేర్చుకున్నాం. సో అంత సబ్మిషన్ ని యేసయ్య ఇచ్చాడు. సో అలాంటి దేవుడు వాళ్ళకి మాదిరి అండి, అలాంటి యేసే వాళ్ళకి మాదిరి. కాబట్టి ಮತ್ತೆ ఒక Matthew the disciple, he easily and ready was to do anything for Lord Jesus. సో మనం కూడా ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, మనం కూడా ఈ చాప్టర్స్ ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోం, మనకి మాదిరి యేసయ్య, మనకి మాదిరి ఆ యొక్క గొప్ప శిష్యులు. వాళ్ళు ఏ లోక భోగాలు ఇవన్నీ ఉన్నా కూడా వదిలేశారు. ఇన్ఫాక్ట్ అపోస్తుల గ్రంథం, అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంటుంది, ఆ టైంలో అందరు బిలీవర్స్ వాళ్ళకు ఉన్నవన్నీ, బిలీవర్సే ఉన్నవన్నీ అమ్మేసేవాళ్ళు. అమ్మేసి సువార్తకన్నీ అన్ని సాక్రిఫైస్ చేసి అట్లా ఇచ్చేసేవాళ్ళు. అలాగే ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మత్తైన శిష్యుడి దగ్గర నుంచే. ఎందుకంటే మత్తయికి హీ వాజ్ హైలీ పేడ్, హీ ఎర్న్డ్ అ లాట్, మంచి ప్రాపర్టీస్ అన్ని కలిగి ఉన్న వ్యక్తి. కానీ యేసుని వెంబడించిన తర్వాత తనకున్నవన్నీ తను అమ్మి వేసి సమస్తం ఆ పరిచర్యకి వాడి, సో ఆయన ఒక మాదిరిగా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బిలీవర్స్ కి కూడా ఒక మాదిరిగా సుఖ సౌఖ్యాలు అన్ని వదులుకొని మన కొరకు ఈ యొక్క గ్రంథం అందించాలని, నిజమైన రక్షకుడు మనందరికీ తెలియాలని, నిజమైన రక్షణ ప్రతి జనరేషన్ పొందుకోవాలని చేసిన గొప్ప త్యాగం చేసిన వ్యక్తి మత్తే శిష్యుడు, మాథ్యూ ద డిసైపుల్. సో ఇవాళ మీ అందరికీ ఇదే ఒక జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, దట్ you also and we also, all of us including me, should have the heart of obedience, to obey, to hear the true voice. ఒక నిజమైన స్వరం వినగలగాలి మనం, మన కాపరి యొక్క స్వరం మనం వినగలగాలి. లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి, అపవాది చెప్పే స్వరం ఉంటది, మనల్ని కృంగదీసే స్వరం ఉంటది, చాలా స్వరాలు ఉంటాయి. కానీ యేసే స్వరం ఇవాళ మనం వినగలుగుతున్నామా? యేసే చిత్తం మనం చేయగలుగుతున్నామా? ఏసేలాగా మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నామా? ఏసేకి ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, ఏసే శిష్యులకి కలిసి ఆయన భోజనం చేశాడు. అందరితో కలుస్తున్నామా? అందరితో కలివిడిగా ఉండగలుగుతున్నామా? ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. సుపీరియారిటీ కాంప్లెక్స్ మనలో ఏదన్నా ఉంటే తీసివేసేద్దాము. ఎందుకంటే మాథ్యూ ది డిసైపుల్ అంత మంచి ఘనమైన స్థానంలో ఉండి కూడా ఆయనకి అర్థమైపోయింది ఇది గాస్పెల్ ఇస్ ఇంపార్టెంట్, అంతే, మిగతా అంతా సెకండరీ. ఎవరెలా ఉన్నా సరే, నాకు ఇది ఉంది అది ఉంది అది కాదండి. దేవుని కోసం నేను ఏం చేస్తున్నాను, దేవుడి కోసం నేను ఎంతవరకు నిలబడగలను, దేవుడి కోసం ఈ పరిచర్య నేను ఎంతవరకు చేయగలను, ఈ సువార్త నేను ఏ మూల గ్రామాల వరకు తీసుకెళ్ళగలను. ఇరాన్ వాజ్, I mean, back then also it was one of the dangerous countries. And if you see Ethiopia ఒక పక్కన అయితే ఇరాన్ ఇంకొక పక్కన, they were not nearby countries also. అంటే ఆయన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా టచ్ చేసే ఉంటారు. సో అంత సువార్త ప్రకటించడానికి అంత ఆసక్తి కలిగి, అంత భారం కలిగి, ఇది మనం వీళ్ళందరి దగ్గర నేర్చుకోవాల్సింది ఒకటే, విధేయత. నిజమైన సరైన స్వరం వినగలిగే విధేయత. ఆ స్వరం విని ఆ స్వరాన్ని మనం వెంబడిద్దాం. ఎందుకంటే ఆయన చెప్పిన మాట, నా గొర్రె నా స్వరము వింటది, మై షీప్ విల్ హియర్ మై వాయిస్. సో టుడే లెట్ us hear his voice. నిజంగా మత్తయి పరిస్థితి కూడా అదే అండి. రాళ్ళు విసర్జనల మధ్యలో ఆదుకొనడానికి యేసు ఆయనకు వచ్చాడు. ఆ రోజు యేసు ఆయనను పిలవకపోయి ఉంటే నిజంగా కొన్ని రోజులయ్యాక ఆయన రాళ్ళు విసిరి చంపేసే వాళ్ళేమో, ఎందుకంటే సుంకరి కాబట్టి. కానీ తనని లేవనెత్తాడు, తనని కడిగాడు, తనకున్న ప్రతి మరకని తుడిచివేశాడు. తను అతి పరిశుద్ధుడుగా ఒక గొప్ప సెయింట్ మాథ్యూ అంటారు కదా, ఎన్ని చర్చెస్ కట్టారండి సెయింట్ మాథ్యూ అని. అండ్ హీఈస్ ట్రూలీ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ to all of us, because he is the first author of the Gospels and the highest number of chapters in a Gospel. And he covered so many things. Greatly talented, greatly filled with the Spirit. One of the first 12 commissioned apostles.
మొట్టమొదటి అపోస్తులుడుగా, అంటే 12 మందిలో వన్ ఆఫ్ ద ఫస్ట్ అపోస్టల్స్. ఆ ప్రమోషన్ ని పొందుకున్నాడు, అనేకుల్ని స్వస్థపరిచాడు, అనేకుల నుంచి దుష్ట శక్తులను తొలగించాడు. ఇంకా చాలా విషయాలు రికార్డ్ చేయబడలేదు. వాక్యం సెలవుస్తుంది కదా, అన్ని రికార్డ్ చేస్తే ఈ ప్రపంచం సరిపోదని. అట్టి రీతిగానే ఇంకా ఎన్నో 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 వాళ్ళ గురించి వాళ్ళు ఏమి ఎక్కువ రాసుకోలేదండి గ్రంథంలో. కేవలం వాళ్ళ పిలుపు గురించి, దేవుడు చేసిన కార్యం గురించి, వాళ్ళ ఘనతల గురించి కానీ, వాళ్ళు చేసిన కార్యాల గురించి కానీ ఎక్కువ రాయబడలేదండి. బట్ ఐఎమ్ 100% sure they must have done all that Lord Jesus did, because that is what Lord Jesus said. అదే యేసు ప్రభు చెప్పారు, నేను చేసిన కార్యాలు మీరు అందరూ చేస్తారని, నాకన్నా గొప్ప ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తారని. సో వాళ్ళందరూ డెఫినెట్ గా చేస్తుంటారు. కానీ అవన్నీ రికార్డ్ చేయబడినప్పటికీ దీస్ పీపుల్ are truly the legendaries, the heroes, the great martyrs. And according to the researchers, according to the Bible researchers, he was killed by a sword in Syria. And in Syria deshamlo ఆయన చంపబడ్డాడని చెప్తారు. We don't know how far it's true, కానీ that is one of the research. And ఆయన హతసాక్షి అయితే అయ్యాడు. సో అంత మంచి శిష్యుని మనం చూసి నేర్చుకోగలిగేది ఒకటే సారాంశం అండి, విధేయత. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు, మనం ఊహించలేము. నిజంగా రాళ్ళ విసిరి చంపబడాల్సిన మత్తయి ఒక గొప్ప పరిశుద్ధుడుగా, ఒక సెయింట్ మాథ్యూగా నిలబడిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రదేశానికి ఆయన లిమిట్ అవ్వలేదండి. యూరోప్ లో, ఏషియాలో, యుఎస్ఏలో సెయింట్ మాథ్యూ అని ఎన్నో చర్చెస్ ఉన్నాయి. ఆయన సువార్త ప్రకటించింది ఈ 3 దేశాల్లో అని అయినప్పటికీ కేరళలో ఎన్నో చర్చెస్ సెయింట్ మాథ్యూ అని ఉంటాయి. One decision of yours, one obedience of yours can change your life. You will be a great testimony, a great witness to the coming generations. ఈ ఒక్క జనరేషన్ కి మాత్రమే కాదు, ఆ పిలుపుని అర్థం చేసుకొని, ఆ పిలుపుకి విధేయత చూపించి, ఆ పిలుపుకి లోబడి, తన లెవెల్ కాకపోయినా, అక్కడున్న శిష్యులు ఎవ్వరు తనకి యాక్ట్ సరిపోయిన వాళ్ళు కాకపోయినా, తన పిలుపుకి లోబడి ప్రతి విషయంలో హీ హ్యాడ్ ఎ గ్రేట్ అడ్జస్టింగ్ నేచర్. అసలు ఎంత అడ్జస్టింగ్ నేచర్ అంటే, మనం ఒక్కరోజు కూడా మన మైండ్ సెట్, ఇప్పుడు మనం మామూలు ఫిషర్మెన్ వాళ్ళ ఇంట్లో ఉండండి అంటే మనం ఉండగలమా అండి? మనకి వాళ్ళకి సెట్ అవుతుందా? అవ్వదు. కానీ దేవుని పిలుపు, దేవునికి విధేయత చూపించి అందరితో నేను ఇలా ఉండాల్సింది, నేను ఇదే ఉండడమే కరెక్ట్ అని గ్రేట్ ఒబీడియన్స్ చూపించిన డిసైపుల్ మాథ్యూ, ద డిసైపుల్ మత్తయి. ఇవాళ ఆయన గురించి ధ్యానించుకున్నాము. నిజంగా ఇవాళ ఒక నిబంధన చేసుకుందాం. అవును ప్రభా, శ్రేష్టమైన వాళ్ళు ఎందరో ఉన్నారు ఎస్సా, కానీ ప్రభా నాయన నీ పిలుపు వలన ప్రభా నాయన తండ్రి ఇవాళ నాయన తండ్రి నేను నిలబడ్డాను ఎస్సా. మత్తయి కన్నా శ్రేష్ఠులు చాలా మంది ఉన్నారు, ఆ టైంలో పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. కానీ కూడా దేవా నాయన మత్తయిని పిలుచుకున్నావు, మత్తయిని శ్రేష్ఠుడుగా నిలబడ్డావు. ఆయనని నాయన తండ్రి వెతకడం మానలేదు, ప్రేమించడం మానలేదు ఎస్సా. మత్తయిని నిజంగా రాళ్ళు వేసి కొట్టి చంపేసే వాళ్ళేమో ఇంకొన్ని రోజులు అయి ఉంటాయి. కానీ దేవుడా, నువ్వు ఆయన ప్రతి మరకని తుడిచివేసేసావు, తనని ఘనముగా నిలబెట్టావు, తనని శ్రేష్ఠుడుగా నిలబెట్టావు యేసయ్యా. ఇవాళ మా జీవితాలు కూడా నీకు నాయన మేము అర్పిస్తున్నామయ్యా. నీ వాయిస్ కి, నీ యొక్క స్వరానికి మేము విధేయత చూపిస్తాము తండ్రి. We will listen to your voice, Father. We are all open, Lord Jesus, to hear you, Father. We are ready to obey you, Father. నిజంగా నాయనతో నీ సిలువని చూసి ప్రభా, నీ సిలువ త్యాగాన్ని చూసి ప్రభా నాయన శిష్యులు వణికిపోయారు, వాళ్ళ హృదయాలు కరిగించబడ్డాయ్యా, వాళ్ళ హృదయాలంతా నాయనతో నలిగిపోయినాయ్యా. లోక రక్షకుడు అసహాయ స్థితిలో, అసహాయంగా నిజంగా దేవా నాయన ప్రాణం కోల్పోయాడే. ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు, ప్రవచనాలన్నీ నెరవేర్చబడిన వ్యక్తి చనిపోయాడే అని వారు నిరాశపడలేదండి. సిలువ చూస్తే బాధ కాదు మనకు కలగాల్సింది, సిలువ చూస్తే జాలి కాదండి మనకు కలగాల్సింది. సిలువ చూస్తే రోషం పుట్టాలి, సిలువ చూస్తే ధైర్యం పుట్టాలి. అదే జరిగింది మత్తయి యొక్క జీవితంలో. ఇన్ఫాక్ట్ ఆల్ ద అపోస్టల్స్, ప్రతి ఒక్క అపోస్టల్ జీవితంలో అదే జరిగింది. వాళ్ళలో ఒక రోషం పుట్టింది, వాళ్ళలో ఒక ఇది పుట్టింది. అరే యేసు ప్రభు నిజమైన రక్షకుడు, సిలువ మరణం పొందాడు, ఈ రక్షణ సువార్తని ప్రతి ఒక్క గ్రామానికి అందించాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, దీని సత్యాన్ని గ్రహించాలి. ఆ ధైర్యం, అప్పటిదాకా లేని ధైర్యం ఒక గొప్ప ఉజ్జీవంగా వాళ్ళందరిలో పుట్టి
గొప్ప చరిత్రలో నిలబెట్టేసింది. ఇవాళ మనం కూడా సిలువ వల్ల మనకు వచ్చే ఆ శక్తి, ఆ బలము, ఆ ధ్యానము, ఆ జ్ఞానము గ్రహించి నేను కూడా ప్రభా నాయన సిలువ త్యాగానికి నాయన తండ్రి ప్రభా గొప్ప విలువిస్తున్నానయ్యా, గొప్ప నాయన తండ్రి రెవరెన్స్ ఇస్తున్నానయ్యా. ఎందుకంటే ప్రభా నాయన తండ్రి టు ద లెవెల్ ఆఫ్ డెత్ యు సబ్మిటెడ్ ఓ ఫాదర్, టు ద లెవెల్ ఆఫ్ డెత్, హారబుల్ డెత్ ఓ ఫాదర్. ఇవాళ మన జీవితాలు మనకే కష్టమైపోతుంది. సువార్త ప్రకటించడం కాదు కదా, మనకే ఆత్మీయ స్పిరిచువాలిటీ సరిపోవట్లేదు. చాలా మందికి కృంగిపోతున్నారు. ఇంత శోధన వస్తే కృంగిపోతున్నారు, ఇంత బాధ వస్తే కృంగిపోతున్నారు. ఇంకా మనం ఇతరులకి మన బలమే మనకు సరిపోతే మనం ఇతరులకి ఇంక ఏం సువార్త ప్రకటిస్తాం? సో సిలువని ఎప్పుడు మరవక, సిలువని ఎల్ల వేళల ధ్యానిస్తూ, సిలువని మాత్రమే మన గురిగా నిలబెట్టుకొని, ఎందుకంటే సిలువలో మనకి విజయము, సిలువలో మనకి ధైర్యము, సిలువలో మనకి గొప్ప నీతి కలిగిన నీతి రాజ్యాన్ని మనం పొందుకోగలిగింది కేవలం సిలువ ద్వారా. సో ఆ సిలువని బట్టి దేవా, we thank you Father for being such a great example of submission, for being such a great example of reverence. He didn't have to respect, he didn't have to do all this. అనుదినం లేసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు యేసయ్యకి, కొండ మీద వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు యేసయ్యకి. But he still did it because he had the true heart of reverence for his father. ఇవాళ మనం కూడా చెప్తామా, యేసయ్య, I have a true reverence for you Lord. నీ కొరకు నాయన తండ్రి ప్రభు నేను తప్పిస్తున్నానయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నీ సిలువలో నాకు ధైర్యం ఉందయ్యా, నీ వాక్యం ప్రకటిస్తా, అనేకులకి మాదిరిగా నిలబడతా, నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతాను యేసయ్య. All that you accomplished on the cross for me, Father, I'll share it with everybody, O Lord. Everybody, O Jesus. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. Hallelujah. Hallelujah. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. నీటిలో ఉన్నారు. ఓకే, ప్రేయర్ చెయ్యాలా? చేయండి. మా ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, కనికరం గల దేవ తండ్రి, ఈ సాయంకాల సమయం మందు మరొకసారి మేము చిన్న మందగా చేరి తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం చేసేవు తండ్రి. ప్రభా మత్తయ్య అనే శిష్యుడు ద్వారా మీరు మాతో ఆయన యొక్క విధేయతను గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఆయన శిష్యుల్లో మొదటి వాడు తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా, మరి మత్తయి సువార్త అంతా కూడా రాశాడు తండ్రి ఆ కాలంలో తండ్రి ప్రభా. కొండ మీద ప్రసంగాలు కూడా తండ్రి 5, 6, 7 చాప్టర్స్ లో తండ్రి ప్రభా మీరు ప్రసంగించేటప్పుడు తండ్రి ఆనాడు తండ్రి పెన్నులు లేవు, పేపర్లు లేవు, ప్రింటింగ్ ప్రెస్లు లేవు, టైపింగ్ లేదు తండ్రి. అటువంటి సమయంలో తండ్రి ప్రభా సిరాతో తండ్రి ఆ బ్రష్లతో ఆ కుంచెతో తండ్రి ప్రభా నీ వాక్యము రాయటానికి సహాయం చేసావు ప్రభా. ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని తండ్రి ప్రభా మాకు చదువుకోవటానికి, దాని ద్వారా మేము తండ్రి ఆత్మీయంగా బలపరచబట్టానికి మీరు సహాయం చేశారు తండ్రి. అవును ప్రభా, మీరు దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా దేవునితో సమానంగా ఉండటానికి విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు కానీ తండ్రి మా కొరకై తండ్రి మనుషుల పోలికగా బుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునుగా చేసుకొని తండ్రి మా పాపాల కొరకై శిలువ మీద కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు
స్తోత్రాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి శిలో మరణాన్ని పొందునంతగా తండ్రి మీరు మాకు తండ్రి విధేయత చూపించినారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రభా మమ్మల్ని తండ్రి నీతో పాటు మరి నువ్వు నివసించే ఆ పరలోక రాజ్యము, పాపము లేని రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు తండ్రి. పాపాత్మలం తండ్రి, దినమంతా తండ్రి మేము అనేక సార్లు ప్రభ చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, పాపముతో మరి మేము నివసించే మాకు తండ్రి మత్తయి ద్వారా విధేయత ఎలా చూపించాలో తండ్రి ప్రభ మత్తయి యొక్క తండ్రి ప్రభ నీ శిష్యుడుగా ఉండి ఎలా అయితే విధేయత చూపించాడో నీ యొక్క సువార్త మీరు ఆరోహణమైనప్పుడు చెప్పారు తండ్రి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి ఈయన సిరియా దేశములో, మరి ఇప్పుడు తండ్రి ప్రభ పర్షియా, ఇరాన్ దేశంలో తండ్రి, ఇప్పుడు మరి సౌత్ ఆఫ్రికాలో మరి తండ్రి ఇటువంటి తండ్రి మరి దాని చుట్టుపక్కల కూడా అనేక దేశాల్లో తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా మరి నీ సువార్తను ప్రకటించి తండ్రి రాళ్లతో కొట్టబడి ప్రభా నీ కొరకై తండ్రి హతసాక్షిగా మారాడు తండ్రి. మేమైతే మాకు అన్ని సౌకర్యాలు దయచేసావు, మాకు కావాల్సిన ఆహారాన్ని దయచేస్తున్నాం, మాకు కావాల్సిన గృహాన్ని దయచేస్తున్నాం, మాకు కావాల్సినవన్నీ దయచేస్తున్నాం. మేము తండ్రి ప్రభ నీకు ఇవ్వవలసిన ఘనత మేము ఇవ్వటం లేదు, నీకు లోబడిన విధంగా మేము లోబట్టలేదు తండ్రి ప్రభ. మరి తండ్రి మత్తయి ఎలా అయితే విధేయత చూపించాడో మీ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు తండ్రి. ఆయన రాసిన ఈ మత్తయి తండ్రి గ్రంథము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన ద్వారా, ఆయన స్వభావం ద్వారా మేము కూడా తండ్రి నీకు తండ్రి లోబడి నడిచేటట్లుగా మరి ఆనాడు తండ్రి అపోస్తులందరూ కూడా తండ్రి మరి నీ శిష్యులందరూ కూడా వాళ్ళకున్నదంతా కూడా తండ్రి తెచ్చి నీ పాదాల యొద్ద మరి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు తండ్రి. మేము కూడా తండ్రి ప్రభా మాకున్నది తండ్రి ప్రభా సర్వ ప్రభా నీ పాదాల యొద్ద పెట్టడానికి, నీ యొక్క సువార్త ప్రజలకు కొరకు వాడబట్టడానికి, నీ యొక్క చర్చిలో తండ్రి మేము తండ్రి ఎంతగానో తండ్రి ప్రభా మేము తండ్రి మేము సమర్పించుకొని ఇవ్వడానికి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. పాశ్రమ వర్ష ద్వారా మీరు తెచ్చిన వాక్య భాగం కొరకై వందనాలు తండ్రి. తన ఆత్మతో అభిషేకిస్తున్నందుకొరకు వందనాలు తండ్రి ప్రభా. తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి తండ్రి మత్తయి జీవితం ద్వారా కూడా నీకు విధేయత చూపించడానికి, నీకు లోబడటానికి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. మా చుట్టూ ఉన్న తండ్రి ప్రభ ప్రతి ఒక్క తండ్రి ప్రభ సాతాన్ని మీరే తొలగించి ప్రభ మరి మీరే తండ్రి నీకు విధేయులమై తండ్రి ప్రభ నీ రాజ్యం వచ్చేంత వరకు అనేక మందిని మీ శిష్యులుగా చేయటానికి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాస్టర్ మైస్టర్ రాణి గారి పరిచర్యను, పాస్టర్ మాథ్యూ శామ్యుల్ గారి పరిచర్యను, స్టీవెన్ పాల్ పరిచర్యను ప్రభా, వారి మిస్సెస్ మరి అక్షిత, మరి తండ్రి ముఖ్యంగా సాల్మన్ రాజు గారి పరిచర్య, వారి మిస్సెస్ మరి టిఏపిసి చర్చిలో తండ్రి వారు జరిగిస్తున్న తండ్రి పరిచర్యను ఆశీర్వదించండి. ఈ కుటుంబము ప్రభా మరి నువ్వు ఎంతగానో ఆశీర్వదించినప్పటికీ వారికి ఉన్న సమస్తాన్ని కూడా తండ్రి నీ కొరకై తండ్రి మరి సమర్పించుకొని ఉన్నారు తండ్రి. వారి ద్వారా మేము నేర్చుకుంటున్న పాఠాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరే ప్రభా మరి స్టాప్ చేయి మా ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. నీ యొక్క వాక్యం మా హృదయంలో ఉంచండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన ప్రజలందరూ కూడా తండ్రి ప్రభా నీ యొక్క సువార్తను మరి తండ్రి మత్తయి యొక్క విధేయతను మేము నేర్చుకోవటానికి మీరే సహాయం దయచేయండి ప్రభా. నీ కృపను దయచేయండి ప్రభా, పనికిరాని దయచేయండి ప్రభా. నీకు విధేయంగా జీవించడానికి మాకు నేర్పించండి తండ్రి. నీ సువార్త వినబడినప్పుడు తండ్రి మా హృదయాల్లో, మా ఎముకల్లో తండ్రి మేము అది తండ్రి అది గుచ్చుకొని దాని ప్రకారంగా జీవించటానికి మేము కూడా తండ్రి వారి కొరకై తండ్రి వారైతే మీకు హతసాక్షులుగా 12 మంది శిష్యులు తండ్రి, వారిలో తండ్రి యూదా ఇస్కరియోతు తప్పిపోయినా కూడా 11 మంది శిష్యులు నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. అందరూ కూడా తండ్రి ప్రభా యూహాను తప్ప మరి
మరి తండ్రి హతసాక్షులుగా మారారు తండ్రి ప్రభా. మేము తండ్రి మాకున్న సమయాన్ని మేము దొంగిలించకుండా తండ్రి నీకివ్వటానికి, మాకున్న తండ్రి ప్రభా మరి తండ్రి డబ్బును నీకివ్వటానికి, మాకున్న ప్రతిది కూడా నీకే ఇవ్వటానికి తండ్రి మాకు నేర్పించండి తండ్రి. సహాయం దయచేయండి ప్రభా, కృపను దయచేయండి ప్రభా. ప్రతి దినము మీరు తెస్తున్న ఈ సిలువ ధ్యానాల కొరకై మరి మొట్టమొదటిసారిగా తండ్రి ప్రభా ఈ సిలువ ధ్యానాల్లో కూడా నేను కూడా తండ్రి ప్రభా మరి ఈ HBM కుటుంబంతో పార్టిసిపేట్ చేయడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, నాకు ఇచ్చిన తండ్రి ఆత్మీయంగా నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. విత్తబడిన వాక్యం 30దంతలుగా 60దంతలు 100అంతలుగా ఫలింపు చేయండి తండ్రి ప్రభా. మా యొక్క తండ్రి ప్రభా మా హృదయంలో దాన్ని దాగి ఉంచండి తండ్రి. మా చేతి అనే మణికట్టు మీద, మా నుదుట అనే నొసట మీద, మా హృదయం అనే పలక మీద నీ యొక్క వాక్యాన్ని మేము ఏది చదువుకుంటున్నామో దాని ప్రకారం నడుచుకోవటానికి మాకు నేర్పించండి తండ్రి. మా యొక్క తండ్రి ప్రభా మరి స్మైల్స్ కూడా ఫీవర్ తో బాధపడుచున్నాడు. మరి మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. మాకు ఇంకా తెలియదు తండ్రి, ఇంకా ఎవరెవరు మా గ్రూపులో ఎవరెవరు తండ్రి ప్రభా అనారోగ్యంగా ఉన్నారో వారికి మీరే సహాయం దయచేయండి, కృపను దయచేయండి ప్రభా. నీకు విధేయంగా జీవించటానికి, నీ రాజ్య కొరకు, నీ రాజ్య పరిచర్య కొరకు మేము మరణం వరకు తండ్రి ప్రభా నీ కొరకు సేవ చేయటానికి ఒక్క తండ్రి ప్రభా కొంచెమైన తండ్రి ప్రభా మేము కూడా తండ్రి దాంట్లో తండ్రి భాగం పంచుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి ఈ రాత్రి మీరే మాకు మంచి నిద్రను దయచేయండి ప్రభా. మీరే సహాయం చేస్తారని నమ్ముచు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ఆన్లైన్ లో వీచ్ చేస్తున్న బిడ్డల పట్ల, వాక్య ఉపదేశం అందించిన వర్ష పట్ల సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. ప్రైజ్ లార్డ్.